పరమందు సింహాసనాసనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నాన్న మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. దేవుని నామమునకు మహిమా ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆమెన్. ప్రియమైన నేస్తమా, నీ దేవుడు నీకు ఇట్టి స్థితిని ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నారు. నీ కొరకు ఇంత ఉన్నతమైన సంగతులను దేవాది దేవుడు సిద్ధపరిచి ఉంచారు. ఎప్పుడు ఈ స్థితిని నీ దేవుడు నీకు ఇస్తారు అంటే, నీ ఇష్టానుసారముగా, నీ ఆలోచన ప్రకారముగా అన్యాయమైన ప్రతి సంగతిని కూడా నీవు వాంఛిస్తూ అన్యాయస్తునిగా నీవు బ్రతికినంత కాలము ఈ స్థితి నీకు అనుగ్రహించబడదు. కానీ దేవునికి భయపడుతూ, దేవుని యందలి భయమును భక్తిని కలిగి జీవించినట్లయితే, ప్రతి విధమైన అన్యాయమునకు దూరమై నిన్ను నీవు ప్రత్యేకపరుచుకొని జీవించగలిగినట్లయితే, ఇట్టి ఉన్నతమైన స్థితిని నీ దేవుని నుంచి నీవు పొందుకోగలుగుతావు. ఎందుకు అంటే, ఎవరైతే దీనులై ఉంటారో వారికి దేవుడు సిద్ధపరిచిన స్థితి ఈ దినాన నీకు బోధిస్తూ ఉన్నారు. అనగా నీవు దీన మనస్సు కలిగిన వానివై జీవించాలి. అది దేవుని చిత్తము. ఎందుకు అంటే, నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదం ఇట్టి రీతిగా ఉంది. నీ సంతతి జనములలో తెలియపరుస్తాను అంటున్నాడు. నేనెక్కడో మారుమూల బ్రతుకుతూ ఉన్నాను. మా స్థితి చెప్పుకోవడానికి అంత గొప్పదేమీ కాదులే. అసలు నేను నా కుటుంబము ఎక్కడున్నామో ఎవరికీ తెలియని అంత దుర్భరమైన బ్రతుకుచూ ఉన్నాము అని నీవు దుఃఖిస్తూ ఉన్నావు నేస్తమా, చింతిస్తూ ఉన్నావు. నీకు చింత అక్కర్లా. సమయము ఆసన్నమైనప్పుడు నీ దేవుడు నీ బ్రతుకులో ఉన్నతమైన కార్యములను జరిగిస్తారు. దానిని గూర్చి నీకు బోధిస్తూ ఉన్నారు. నీ సంతతిని గూర్చి జనములలో తెలియచేస్తారు దేవాది దేవుడు. జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. నీవు దేవుని యందలి భయభక్తులతో జీవించగలిగినట్లయితే నీ సంతానము ప్రసిద్ధి నొందినట్లుగా అనేకమైన జనముల మధ్య నీ సంతానమును దేవుడు ఒక ప్రత్యేకముగా ఆశీర్వదిస్తాను అని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. యెహోవా ఆశీర్వదించిన జనమని నిన్ను గూర్చి, నీ కుటుంబమును గూర్చి జనులందరూ కూడా ఒప్పుకొందురు. అట్టి స్థితిని దేవాది దేవుడు నీకు అనుగ్రహించనై ఉన్నారు. నేస్తమా, ఈ మనుషులు మెచ్చుకుంటే అది నిజమైన మెప్పు కాదు. ఈ మనుషులు నీకు జేజేలు కొడితే అవి నిజమైన జేజేలు కాదు. వాటి వెనుక చాలా క్రూరత్వం ఉంటుంది. కానీ దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. దేవుడు నీకు ఉన్నతమైన స్థితిని, ఉన్నతమైన ఆశీర్వాదములను, ఏ మనుషులు కూడా నీ నుంచి దూరము చేయలేని శాశ్వతమైన స్థితిని, ఆశీర్వాదములను సమస్తమును కూడా దేవుడు నీకు సిద్ధపరిచి ఉంచారు. కాబట్టి వాటి కొరకు నీవు ప్రయత్నము చెయ్యి. వాటిని పొందుకోవడానికి నీవు దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ జీవిస్తూ దీనత్వము గలవానివై నీవు జీవించు. నిన్ను నీ కుటుంబమును కూడా నీవు ఊహించనంత ఉన్నతమైన రీతిలో దేవాది దేవుడు ఆశీర్వదించనై ఉన్నారు. తప్పక దేవుడు దీవించి ఆశీర్వదిస్తారు. దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము.
సింహాసనాసనుడైన దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డ కొరకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో వారి జీవితంలో మీరు ఉన్నతమైన కార్యములను జరిగించండి తండ్రి. మా ప్రియుల కుటుంబాల్లో ఉన్న సమస్త విధములైన చింతలు తొలగించండి నాయన. ఆయురారోగ్యమును, దీర్ఘాయుష్ను, నెమ్మదిని, మీ శాంతి సమాధానమును అనుగ్రహించండి. పుట్టినరోజు, వివాహదిన మహోత్సవములు జరుపుకుంటున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించి కాపాడండి నాయన. వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు, గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ అవసరమైన ప్రతి ఈవిని కూడా సమయానుకూలంగా మీరు అనుగ్రహించండి. విద్యాభ్యాసంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఉన్నతమైన విద్యను, ఉన్నతమైన భవిష్యత్తును ప్రసాదించి కాపాడమని సమస్తమును మీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.